మన లైఫ్ సీడీలు డివిడీలు ఉన్నప్పుడు ఎంత బాగుండేది. అవి కొంటే అవి మనవి, ఎప్పుడు పడితే అప్పుడు చూస్తాం, మూవీస్ కానీ సాంగ్స్ కానీ. ఇప్పుడు నెట్ఫ్లిక్స్కి ప్రతి మంత్ సబ్స్క్రిప్షన్ కడుతున్నాం, కానీ ఎప్పుడైతే పే చేయడం ఆపేస్తామో కంగ్రాచులేషన్స్, యు వాన్ అబ్సల్యూట్లీ నథింగ్. పే చేయకపోతే నీకు మ్యూజిక్ ఉండదు, మూవీస్ ఉండవు, ఆఖరికి జిమ్ సెషన్స్ కూడా ఉండవు. వెల్కమ్ టు సబ్స్క్రిప్షన్ ఎరా. ఇక్కడ కంపెనీస్కి జస్ట్ మన మనీయే కావాలనుకుంటున్నారా? లేదు, మన జీవిత కాలం మొత్తం మన మనీయే కావాలనుకుంటున్నారు. ఇది చాలా ఇన్నసెంట్ గా స్టార్ట్ అయింది. డివిడీలు ఎందుకు? ప్రతి మంత్ కొంచెం పే చేయి, ఆ మంత్ మొత్తం నీకు నచ్చిన సినిమాలన్నీ చూసుకో. మంత్లీ సబ్స్క్రిప్షన్ చేసుకో, నీకు నచ్చిన పాటలన్నీ లైన్ గా వేసేస్తా వితౌట్ యాడ్స్. వావ్, ఎంత కన్వీనియంట్. కట్టేద్దాం, ఏముంది. ఎంటర్టైన్మెంట్ అంటే నెట్ఫ్లిక్స్, ప్రైమ్ వీడియో, డిస్నీ ప్లస్ హాట్స్టార్, ఇంకా ఎన్నో. మ్యూజిక్ అంటే స్పాటిఫై, యాపిల్ మ్యూజిక్, ఫుడ్ జొమాటో, స్విగ్గీ అండ్ మెనీ. ఫిట్నెస్ యాప్స్, క్లౌడ్ స్టోరేజ్, సాఫ్ట్వేర్స్ లైక్ మైక్రోసాఫ్ట్, అడాబ్. ఈవెన్ కార్స్ కూడా సబ్స్క్రిప్షన్ చార్జ్ చేస్తున్నారు. BMW, మెర్సిడీస్. దీన్ని ఒక లైఫ్ టైం పేమెంట్ పైప్ లైన్ లా చేశారు. ఒక్కసారి కస్టమర్ పే చేస్తే అది మంచిదే అవసరానికి, అదే విధంగా పే చేస్తూనే ఉంటే అది గోల్డ్ మైనే కదా. నెట్ఫ్లిక్స్ ఈ సబ్స్క్రిప్షన్ ఆర్ట్ ని పర్ఫెక్ట్ గా ఎగ్జిక్యూట్ చేసింది. టాక్టిక్ ఎలా వర్కౌట్ అయిందంటే, ఆటో ప్లే బింజ్ డిజైన్ తోని మనం వీడియోస్ కి హుక్ అయిపోతూనే ఉంటాం. అంటే అది అడిక్టివ్ అయిపోతుంది అంతే ఆటోమేటిక్ గా. మళ్ళీ ఆ ప్లాన్ ని క్యాన్సిల్ చేయడం మన వల్ల అవ్వదు, ఎందుకంటే మళ్ళీ ఏదో కొత్త సిరీస్ వచ్చిందనుకో మనం మిస్ అవుట్ అవుతామేమో అని చెప్పి ముందే సబ్స్క్రిప్షన్ చేసుకొని పెట్టుకొని ఉంచుకుంటాం, ఈవెన్ మనం చూడకపోయినా కూడా. దీన్నే మనం ఫోమో అని కూడా అనొచ్చు అనుకోండి. ఇంకా కొన్ని యాప్స్ లో ప్రీమియం మూవీస్ కి ప్రీమియం ప్రైజెస్ కూడా పెడుతున్నారు. ఈ సబ్స్క్రిప్షన్ అనే నెట్ లో మనం ఈజీగా పడిపోవడానికి కారణం ఏంటో తెలుసా? మంత్ కి 199, చాలా చిన్న అమౌంట్ కదా. ఓకే, పర్లేదు, కట్టొచ్చు. ఇయర్లీ 499, ఇది చాలా రీజనబుల్. సరే, మనం 199 తీసుకుంటే ఒక 12 months మనం కడుతున్నాం అనుకోండి, అది మొత్తం కలిపి 2388. వావ్. అలా ఒక 5 యాప్స్ వేసుకున్నాం అనుకో 10,000 ప్లస్ పర్ ఇయర్. 199 పర్ మంతే కదా అని అనుకుంటాం. జొమాటో, స్విగ్గీకి అయితే 299 పర్ ఇయర్ కడితే ఫ్రీ డెలివరీ. ఇక్కడ ట్రిక్ ఏంటి? ఫ్రీ డెలివరీ ఈజ్ ఈక్వల్ టు సేవింగ్స్ కాదు, ఎక్కువ ఆర్డర్స్ చేస్తావు, ఎందుకంటే నీకు ఎక్స్క్లూజివ్ డీల్స్ ఇస్తున్నారు, డిస్కౌంట్స్ ఇస్తున్నారు కాబట్టి. ఇవన్నీ బిజినెస్ పర్స్పెక్టివ్ లో చూసుకుంటే సబ్స్క్రిప్షన్స్ ఆర్ అ డ్రీమ్. వై? లెట్ మీ ఎక్స్ప్లెయిన్. పాయింట్ నెంబర్ 1, కంపెనీస్ కి ఎంత ఎగ్జాక్ట్ గా వస్తుందో అంటే మంత్లీ ఇన్కమ్, అది వాళ్ళకి కరెక్ట్ గా తెలుసు, వాళ్ళు ప్రెడిక్ట్ చేయగలుగుతారు. దట్ ఈస్ ప్రెడిక్టబుల్ ఇన్కమ్. పాయింట్ నెంబర్ 2, 1 కస్టమర్ అంటే ఒక్కసారి ఒక 1 month కడితే వాళ్ళు లైఫ్ టైం కడుతూనే ఉంటారు, అంటే లైఫ్ టైం కస్టమర్. పాయింట్ నెంబర్ 3, నువ్వు కొన్నది నీది కాదు, మళ్ళీ నువ్వు అమ్మలేవు, కొని చూసుకొని కూడా పెట్టలేవు, కాబట్టి పవర్ కంపెనీకే ఉంది, మళ్ళీ అక్కడికే వెళ్తున్నావు, అంటే నో ఓనర్షిప్. ఆ ప్రొడక్ట్ కోసం మళ్ళీ అక్కడికే వెళ్తావు. బిగ్ టెక్ కి ఒకటే గోల్, ప్రొడక్ట్ ని కంట్రోల్ చేసి యూజర్ కి బిల్ వేసి ఓనర్షిప్ ని లిమిట్ చేస్తారు. సింపుల్ అండ్ వి అగ్రీడ్. ఆగు ఒక్క నిమిషం. ఈ న్యూ వరల్డ్ లో నీ మ్యూజిక్ నీది కాదు, నీ యాప్స్ నీవి కావు, నీ మూవీస్ నీవి కావు, ఒక PDF ఎడిటర్ కూడా నీది కాదు. రేపు కార్లో ఉండే ఫీచర్స్ కూడా నీవి కాకుండా పోతాయి. ఒక రోజుకి మీ ఇంటి సర్వీసెస్ కూడా సబ్స్క్రిప్షన్ బేస్డ్ అవుతాయేమో. సూన్ బ్రీత్ కూడా 99 పర్ మంత్ చేస్తారేమో. ఫర్ ఆక్సిజన్ ప్రీమియం 99 పర్ మంత్ అని పెట్టినా పెట్టొచ్చు. ద డేంజర్ ఇస్ సింపుల్, సబ్స్క్రిప్షన్ ఈస్ పర్మనెంట్ EMIs. మళ్ళీ దీనికి ఫినిషింగ్ లైన్ లేదు. సరే, ఎన్ని నెగిటివ్ పాయింట్స్ చెప్తున్నావు, బ్రైటర్ సైడ్ లేదా అంటే, యా, విల్ టాక్ అబౌట్ ఇట్. టు బి ఫేర్, సబ్స్క్రిప్షన్ బెనిఫిట్ నే ఇస్తుంది. మిలియన్స్ ఆఫ్ సాంగ్స్, థౌజండ్స్ ఆఫ్ మూవీస్, కాన్స్టెంట్ గా అప్డేట్స్ ని ఇస్తుంది ఇన్ యాప్స్ లైక్ మైక్రోసాఫ్ట్ అండ్ యాంటీవైరల్ టూల్స్. కానీ వీటన్నిటికీ ఒకటేసారి అమౌంట్ కట్టాల్సి వస్తుంది, చాలా పెద్ద అమౌంట్. ఈ సబ్స్క్రిప్షన్ మోడల్స్ అన్నీ కూడా ఈవిల్ కాదు, అంటే చెడ్డదని నేను చెప్పను, కానీ మనం వాటికి ఎడిక్ట్ అవ్వడం వల్ల అవి ప్రాబ్లం అవుతున్నాయి. నీ బ్యాటిల్ బిట్వీన్ కన్వీనియన్స్ అండ్ కంట్రోల్ మధ్యలో ఉంది. మనం ఈ సబ్స్క్రిప్షన్స్ మీద డిపెండ్ అయితే ఆ కంపెనీస్ ఒక గవర్నమెంట్ ల్యాండ్ నో లేకపోతే రిసోర్సెస్ నో కంట్రోల్ చేయట్లేదు, కానీ నీ వాల్యుబుల్ థింగ్స్ ని, నీ టైంని, నీ మనీని, నీ హ్యాబిట్స్ ని కంట్రోల్ చేస్తుంది. ఫ్యూచర్ లో మనం ఎంత కట్టాలి అని అడగం, ఎన్ని ఇయర్స్ కట్టాలి అని మాత్రమే అడుగుతాం. థింక్ బిఫోర్ యూ సబ్స్క్రైబ్.